माता की, भारत माता की, भारत माता की। శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ విగ్రహావిష్కరణ నిమిత్తం హైదరాబాద్ నుంచి ఇచ్చేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలు శ్రీ ఆలే శ్యామ్ కుమార్ జీ గారికి, వేదిక ముందు ఆశీనులైనటువంటి తాడేపల్లిగూడెం పాత్ర ఉన్నది కాబట్టి చాలా క్లుప్తంగా ముగిస్తాననే విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇవాళ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా మనం కలిసి శివాజీ మహారాజు అనేటువంటి వ్యక్తి ఒక రాజుగా మనం ఎవరు కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా ఆయన ఒక హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేసినటువంటి ఆలోచన, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన రగించినటువంటి అగ్ని జ్వాలని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చీకటి బ్రతుకుల్లో మగ్గుతున్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛాకాంక్షని కూడా రగిల్చినటువంటి వ్యక్తి, స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం అతి తక్కువ సైన్యంతో, అతి తక్కువ మరాఠా వీరులతో చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలతో యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ అనేటువంటి విషయం. యుద్ధానికి శక్తియే కాదు, యుక్తి కూడా కావాలని నిరూపించినటువంటి వ్యక్తి. ఆత్మవిశ్వాసం ఉంటే మనకి ఆకాశమే హద్దు అని నిరూపించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. తనకున్నటువంటి అతి తక్కువ శక్తి సామర్థ్యాలతో చాలా శక్తివంతమైనటువంటి సైన్యాన్ని నిరోధించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. అటువంటి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని వేళ మనం తాడేపల్లిగూడెంలో నెలకొల్పుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఇవాళ హైందవ దేశం భారతదేశంలో ఇవాళ హిందువుల యొక్క ఉనికిని కోల్పోయినటువంటి ప్రమాదాన్ని మనం గతంలో చూసాం. హిందువుల యొక్క ఐడెంటిటీకి ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భాన్ని మనంతా కూడా చూసాం గతంలో. సెక్యులర్ రాజ్యం పేరుతో, లౌకిక రాజ్యం పేరుతో ఈ దేశంలో హిందూ తత్వాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం గతంలో జరిగితే, ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ సంస్థల యొక్క సహకారంతో వారు చేసినటువంటి కృషి కారణంగా, నరేంద్ర మోడీ లాంటి నాయకులు ప్రధానమంత్రి అయిన కారణంగా ఇవాళ భారతదేశంలో హిందువుల అస్తిత్వం నిలబడింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. చేసేసి మిత్రులారా, దీనికి పునాది శివాజీ మహారాజ్ అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఆనాడు శివాజీ మహారాజ్ యొక్క ఆలోచన విధమైన ఉన్నదో, ఆయన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలన కొనసాగుతుంది అనేటువంటి చెప్పేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి ఆనాడే స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తి వీర శివాజీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. పౌరులందరికీ సమాన బాధ్యతలు ఉండాలని, మతాలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ గారు. ఏదైతే మహిళలను గౌరవించేటువంటి విషయంలో, ప్రజలకి చక్కని పాలన అందించేటువంటి విషయంలో, మహిళలను గౌరవించేటువంటి విషయంలో, శత్రు పక్షానికి చెందినటువంటి మహిళలైనా కానీ ఎవరైనా కానీ
వారిని ప్రేమించి గౌరవించేటువంటి విషయంలో శివాజీకి మరి ఎవరు కూడా సరిపోరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, చాలా ఆలస్యమైంది, కొంతమంది వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఏదైతే ఇవాళ మనంతా విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉన్నదో దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. భారతదేశంలో నైతిక విలువలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కానీ ధర్మానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయంలో శివాజీ మహారాజు యొక్క చరిత్రను మనంతా తెలుసుకుని దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయంగా సఫలంగా చెప్తూ ఇవాళ ఇంత చక్కటి విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడెంలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఇంతటి చక్కటి సెంటర్ దొరకదు అనేటువంటి విషయం. అటువంటి ముఖ్యమైనటువంటి సెంటర్లో వేలాది మంది నిత్య విద్యార్థులకు వెళ్ళేటువంటి రోడ్ ఇది. నిత్య విద్యా సంస్థలు 60 ఫీట్ రోడ్ చేస్తున్నారు. దీని ఇటువంటి ముఖ్యమైనటువంటి స్థలాన్ని ఇక్కడ కేటాయించి మున్సిపల్ అధికారులతో పనిచేయించినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు బొత్స శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఆలయ శ్యామ్ కుమార్ జీ ఉన్నారో అతి చిన్న వయసులో ఇందాక మిత్రులు చెప్పారు, 16 సంవత్సరాల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరి స్వయం సేవకుడిగా ప్రచారకుగా మారి, ప్రచారక కంటే కుటుంబాలుండో, వివాహాలుండో, పిల్లలుండో, బాధ్యతలుండో, దేశమంతా మన కుటుంబం, యావత్ హిందువు కూడా మన కుటుంబం అనేటువంటి ఆలోచనతో చాలా జీవితాన్ని మొత్తం కూడా దేశ సేవలో పనిచేసినటువంటి వ్యక్తి ఆలయ శ్యామ్ కుమార్ జీ. ఆయన గురించి చెప్పాలి అంటే సమయం చాలా తక్కువ ఉంది.